స్వాగతం అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే ఇండస్ వ్యాలీ ఐరన్ కుక్వేర్ సెట్ గురించి చెప్తానండి మీకు. నేను కొన్నాను, రీజనబుల్ రేట్లలో కొన్నాను, అందుకని మీకు కూడా యూజ్ అవుతుందేమోనని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఓకేనా? మరైతే వీడియోలోకి వెళ్ళే ముందైతే లైక్ కొట్టేయండి మన వీడియోకి. మళ్ళీ వీడియో చూస్తూ మర్చిపోతారు లైక్ కొట్టడం. ఇంకా మన వీడియోస్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. వీడియో అంతా చూశాక ఇండస్ వ్యాలీ ఐరన్ కుక్వేర్ సెట్ కొనాలనుకుంటారు కదా ఎవరన్నా, అట్లాంటి వాళ్ళ కోసం ఇంట్రెస్ట్ ఉంటే కొనాలనుకుంటే లింక్ కావాలి కదా, ఆ లింక్ అయితే నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసి వెళ్ళి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. మరైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇదిగో చూడండి, పార్సల్ అయితే చాలా స్ట్రాంగ్గా వచ్చిందండి. అట్ట ఇట్ట కాదు, మంచిగా టేపులు వేసి ఎంత బరువు ఉందంటే అది పట్టుకురావడానికి. ఐరన్ కుక్వేర్ కదండి, ఐరన్గా అయ్యేసరికి చాలా బరువు ఉందన్నమాట. మా సౌర్యబాబు తీసుకొచ్చి కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టాడు. నాకు ఇక్కడైతేనే మీకు ఓపెన్ చేసి నీట్గా కంఫర్ట్గా చూపించడానికి బాగుంటుందని ప్రతిదీ చెట్టు అయినా ఇక్కడే పెట్టి చూపిస్తాను మీకు, కిచెన్కి సంబంధించి అప్లయన్సెస్ అయినా ఇక్కడే పెట్టి చూపిస్తాను. నాకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అన్ని రకాల సైజులు ఉంటే గబుక్కని ఎత్తుక్కోకుండా ఐరన్ వాటిల్లో కుక్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటానే ఉన్నాను. కానీ విడివిడిగా ఒక 2-3 కొన్నాను, పెద్దది, మీడియం సైజు, ఇంకా చిన్నది అట్లా కొన్నాను. కానీ ఇలా సెట్గా ఎప్పుడు కొనలేదన్నమాట. చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర కానీ మా అమ్మ దగ్గర కానీ ఎన్ని ఉండేవండి ఐరన్ అన్నీ. అప్పుడు వాటి వాల్యూ తెలియక మా అమ్మమ్మ ఇస్తానన్నా అంత బరువు ఎవరు వాడతారులే అని తీసుకోలేదు. మా అమ్మ దగ్గర కూడా అక్కడే వదిలేశాను. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా కొంటున్నాను అనమాట. ఇదిగో చూడండి, బాక్స్ ఓపెన్ చేశాక దీంట్లో వాళ్ళ ప్రోడక్ట్స్కి సంబంధించిన బ్రోచర్ ఉంది, ఇంకా ఏమేమి ఉన్నాయని. ఇంకా ఒక లెటర్ ఎంత కార్డియల్గా పెట్టారంటే, ఆ లెటర్ అసలు ఆ రాయడము అంత బాగా రాశారండి. అది చదివితే మళ్ళీ అడిక్ట్ అయ్యి అదే ప్రోడక్ట్ని కొనే అంత కార్డియల్గా రాశారనమాట. నిజంగా ఇది మాత్రం బిజినెస్ టెక్నిక్ అండి. ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఏదైనా పార్సిల్ పంపిస్తే మాత్రం మంచిగా ఏదో మన వాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళు రాసినట్టు ఒక మంచి లెటర్గా అని పెట్టామంటే అది మళ్ళీ వాళ్ళ ప్రోడక్ట్ కొనడానికే మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. అది మాత్రం మంచి పాయింట్ అండి, భలే అనిపించింది నాకు. ఇంకా ఈ కుక్వేర్ని ఎట్లా వాడాలి దానికి సంబంధించిన ఒక చిన్న బుక్లెట్ ఇచ్చారు. ఇవన్నీ వాళ్ళ ప్రోడక్ట్కి సంబంధించి ప్రమోట్ చేసుకోవడానికి కొన్ని ఇచ్చారనమాట. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నాకైతే భలే నచ్చిందండి. వీళ్ళ బిజినెస్ టెక్నిక్స్ అసలు ఎంత మంచిగా క్రియేటివ్గా ఉంటాయో కదా. ఒక్కొక్కళ్ళు సింపుల్ అయినా కానీ భలే అనిపిస్తాయి అన్నమాట. నేను ఏదైనా పార్సల్ వస్తే అన్నీ ఇంట్రెస్ట్గా చూస్తాను. జస్ట్ వచ్చిన గిన్నెలు దవర్లు ఒకటే కాకుండా, ప్రోడక్ట్ ఒకటే కాకుండా ఇవన్నీ గమనిస్తానమాట. పిల్లలకు చెప్తాను, ఇంకా రమణాకు కూడా చెప్తుంటాను. ఈ చిన్న టెక్నిక్స్ ఎప్పటికైనా ఫ్యూచర్లో ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి. అమ్మో, ఒక్క చేత్తో లాగేటట్టు లేదండి, ఎంత బరువు ఉన్నాయో బలంగా లాగాల్సి వచ్చిందనమాట. అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసి లోపలికి నెట్టేశారు కదా వీళ్ళు బాక్స్లోకి. వీళ్ళు బ్రోచర్స్ అయితే ఒక 4-5 ఇచ్చారండి, 1-2 కాదు. అంటే మనకి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకునే వాళ్ళకి మనం ఇస్తామనుకున్నారో ఏమో. అన్నీ 3 సెట్లే ఉన్నాయన్నమాట, అన్నీ విడివిడిగా. ఇంకా అన్నీ ఏం చూస్తాం, అన్నీ పక్కన పెట్టాము. లెటర్ మాత్రం నిదానంగా మళ్ళీ చదువుదామని నేను దాచిపెట్టాను అనమాట. మీకు మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్డ్గా చూపిస్తానులేండి. ఇది మంచి బబుల్స్ ఉండే పేపర్లో ఎక్కడ నలిగిపోకుండా, వంకర్లు నలిగిపోవడం అంటే మెత్తటి వస్తువు కాదు, ఏమో వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో ఎత్తి కిందేస్తే ఏమైనా వుడ్కు సంబంధించి హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఏమైనా పోతాయి అనుకున్నారు ఏమో. మొత్తం మీద అయితే మంచి ప్యాకింగ్ అండి, ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. వీళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలంటే అది QR కోడ్ కూడా ఇచ్చారనమాట. దాన్ని ఓపెన్ చేస్తే వీళ్ళకి సంబంధించిన సైట్ ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రీ అండి, చూపిస్తున్నారు కదా బుజ్జిది తిరగమాతలు వేసుకోవడానికి, అది మాత్రం ఫ్రీ అండి. చాలా యూజ్ అవుతుంది అనమాట. అది చిన్నగా ప్రతిదానికి పెద్ద తీయాల్సిన అవసరం లేకుండా. నేను లింక్ ఇస్తాను కదా, లింక్ ద్వారా వెళ్తే మీకు కరెక్ట్ మెజర్మెంట్స్, సెంటీమీటర్లతో పాటు ఎంత వెడల్పు, ఎంత డెప్త్ ఉంది అన్నీ మీకు తెలుస్తాయండి. మీకు వీడియోలో ఎంతవరకు అర్థమవుతుందో చూడండి. కానీ మంచి సైజేనండి. ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, 2-3 పిల్లలు ఉన్నా కానీ, పెద్దవాళ్ళు, మన సీనియర్ సిటిజన్స్, అత్తమామలు, అమ్మా నాన్నలు ఉన్నా కానీ వాళ్ళకి ఒక 5-6 మెంబర్స్కి సరిపడా కూరలు చేసుకోవచ్చు అండి. దీంట్లో ఈ ప్యాన్లో ఫ్రై చేసుకోవచ్చు. ఆమ్లెట్ పెను కన్నా పెద్దదిగా ఉంది. దిబ్బరొట్టెలు లాంటివి చేసుకోవడానికి కానీ, బాగా మందంగా ఉండాలి కదా దిబ్బరొట్టె, సిమ్లో పెట్టి మనం కాల్చాలంటే బాగున్నాయి. మంచి బరువు ఉంది, వెయిట్ ఉంది, ఇంకా సైజు కూడా మంచి సైజే వచ్చిందండి.
నాకు దోశలు మాత్రం నాన్ స్టిక్కే ఎప్పుడు ఎన్నిసార్లు రమణ అన్నా కానీ నాకు ఎందుకో నాకు ఓపిక ఉండదు ఐరన్ దాని మీద పోయడానికి. ఈసారి గట్టిగా డిసైడ్ చేసుకున్నా ఐరన్ కుక్వేర్లోనే పోయాలి అని చెప్పేసి. నా దగ్గర ఆల్రెడీ ఉంది ఇంకొకటి, ఇంత లావుది ఉందన్నమాట. దీనికన్నా ఇంకా లావుగా పోతాయి నువ్వు అంటారు కదా, అది ఉందన్నమాట. అంత బరువు ఉన్న పెనుని నాకు మేనేజ్ చేయడం భలే కష్టంగా ఉందండి. దాన్ని లేపి ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ చేయడము, క్లీనింగ్ కానీ ఎంత మా లక్ష్మి క్లీన్ చేసినా కానీ ఆమెకు కూడా కష్టమే అంత బరువు ఉంటే. అంత బరువు లేకుండా మీడియంగా మనకి ఒక చేత్తో హ్యాండిల్ చేయగలిగే అంత బరువు ఉన్నాయండి కుక్వేరు. ఇంత లావునైపోయి మనకి పట్టుకోవడం కష్టము, మూవ్ చేయడం కష్టము, క్లీన్ చేయడం కష్టము, స్టోరింగ్ ఎక్కడైనా పెట్టాలన్నా అంత బరువు పెట్టడానికి కబోర్డ్స్లలో కష్టము. ఇవన్నీ లేకుండా మీడియం బరువులో ఉన్నాయి. మనం ఒక చేత్తో హ్యాండిల్ చేయగలిగి క్లీనింగ్కి కానీ అంత కంఫర్టబుల్గా మనకి ఈజీగా అనిపిస్తుంది అనమాట. సగం అందుకే నేను మొత్తం సెట్ అంతా బుక్ చేసింది. లావి పెట్టుకొని నేను సరిగ్గా వాడట్లేదేమో అనిపించింది అనమాట. ఉంది నా దగ్గర, ఇంతకుముందు మీకు కర్రీస్ కూడా చేసి చూపించాను నేను. అంత లావు దాని క్యాస్ట్ ఐరన్ ఇంత లావునుండే క్యాస్ట్ ఐరన్ అనమాట. ఇది కూడా వీళ్ళు క్యాస్ట్ ఐరన్ అని అనలేదు కానీ ఐరన్ కుక్వేర్ అనే అన్నారు, క్యాస్ట్ ఐరన్ కాదు. కానీ చాలా బరువు ఉంది. మనకి ఏది తొందరగా పల్చటి ఐరన్లో గబుక్కని పొగొచ్చేస్తుంది, గబుక్కని మాడిపోతాయి కదా, కానీ అలా ఉండదు. బాగా మందంగానే ఉంది, కానీ మరీ క్యాస్ట్ ఐరన్ అంత బరువు అంత మందం లేదు. మనం వాడుకోవడానికి ఈజీగా ఉండే అంత లావు ఉంది, బరువు ఉందన్నమాట. ఓకేనా. మొత్తం నాన్ స్టిక్ అన్నీ తీసేసి మొత్తం ఐరనే వాడాలని డిసైడ్ చేసుకొని ఈ సెట్ కొన్నానండి. ఆల్రెడీ నేను ఇంతకుముందే విడివిడిగా కొన్న ఐరన్ వాటిలో చేయడం మొదలు పెట్టాను. ఇంకా ఇది వచ్చేసింది కదా, ఇంక కంటిన్యూస్గా పొయ్యి మీద కంప్లీట్గా ఐరన్ దాంతోనే చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఈ ఇండస్ వ్యాలీ ఐరన్ కుక్వేర్ సెట్కి ఈ తడ్కా ప్యాన్ ఒకటి ఫ్రీ వచ్చిందండి. మొత్తం 4 కలిపి 1800 అండ్ చేంజ్కి వచ్చింది. ఈ తడ్కా ప్యాన్ మాత్రం ఒక్కొక్కసారి ఈ ఐరన్ కుక్వేర్కి ఫ్రీ ఉంటుంది, లేదంటే దీన్ని తీసేసి క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ ఉంటుంది వీళ్ళకి ఒక సెట్, ఆ సెట్కి ఫ్రీ ఉంటుంది అనమాట. నాకైతే ఇప్పుడు దొరికింది అది. ప్రీ సీజన్ అని చెప్పేసి వీళ్ళు ఫుల్ ఆయిల్ రుద్దేసి ఉంటారండి. చాలా నీట్గా క్లీన్ చేయాలి, ఎంత గడిగినా నల్లగా వస్తానే ఉంటుంది అనమాట. నేనైతే డిష్ వాషర్లో పెట్టేశాను. ఇంకో విషయం మీకు చెప్పకుండా దాచిపెట్టడం మాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే దీనికి పల్చటి కోటింగ్, నాన్ స్టిక్ కోటింగ్ లాంటిది నాకు అనిపించిందండి. అది ఒకసారికి 2 సార్లకు తోమితే మాత్రం పోవట్లేదు. బాగా 4-5 సార్లు గట్టిగా రుద్దాల్సి వస్తుంది. ఇంకా డిష్ వాషర్లో పెడితే కానీ అది పోలేదనమాట. అందుకని చెప్పేసి నేను డిష్ వాషర్లో పెట్టేసి క్లీన్ చేసుకొని అప్పుడు వాడడం మొదలు పెట్టాను. మీరు మాన్యువల్గా మామూలుగా చేత్తో కడగాలనుకుంటే మాత్రం ఒకసారికైతే పోవట్లేదండి. వాళ్ళు ఏంటంటే మనము అతుక్కునిందంటే మళ్ళీ మనం కొనమేమో అన్న ఆలోచనతోటి పల్చటి కోటింగ్ అయితే వేస్తున్నారేమో అని నాకు డౌట్ వచ్చింది. ఆ కోటింగ్ అసలు సేఫ్ కాదేమోనని నాకు భయంతో అదంతా పోయేదాకా గీకి కడిగేశాను అనమాట. అంటే మనం చేత్తో ఇలా అంటే నల్లగా రాకూడదు, అప్పుడు దాకా నీట్గా క్లీన్ చేయాలి. అది ఒకసారికి పోద్దా 4 సార్లకు పోద్దా మనం వేసే బలాన్ని బట్టి, బలంగా వేసి రుద్దేదాన్ని బట్టి ఉంటుంది. డిష్ వాషర్లో పెడితే అది 2 అవర్స్ గట్టిగా నీళ్లు కొట్టి, సోప్ వాటర్ కొట్టి, హాట్ వాటర్ తోటి క్లీన్ చేస్తుంది. లాస్ట్లో వెనిగర్ వాటర్ తోటి కూడా క్లీన్ అయ్యేటట్టు నేను సెట్ చేసుకున్నాను. అందుకని చెప్పేసి నాకు సేఫ్ అనిపించి డిష్ వాషర్లో పెట్టి మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. కానీ సెట్ అయితే చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపించింది. రీజనబుల్ రేట్. ఈ ఐరన్ కుక్వేర్ అయితే 1800 చేంజ్కే వస్తుంది. లేదు క్యాస్ట్ ఐరన్ సెట్ కావాలి మీకు అని అనుకుంటే ఇండస్ వ్యాలీలోనే 3000 చేంజ్, 3200 ఎంతో ఉందండి. ఈ రెండింటి లింక్స్ ఇస్తాను. లేదు మాకు సెట్లు వద్దు విడివిడిగా కావాలి అని అనుకుంటే కూడా ఉన్నాయండి. ఆ సైట్లోకి వెళ్ళారంటే నేను ఒక లింక్ ఇస్తాను కదా, ఆ లింక్ పట్టుకొని సైట్లోకి వెళ్ళారంటే అక్కడ మీరు బ్రౌజ్ చేసుకున్నారంటే బోల్డ్ దొరుకుతాయన్నమాట. నాకు కుదిరినని, నాకు దొరికినని నేను ఇస్తాను. ఓకేనా. మరి అయితే ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, చెప్తాను. ఇంకా ఇప్పటిదాకా కూడా మన వీడియోకి ఎవరైనా లైక్ కొట్టకపోతే మాత్రం ప్లీజ్ లైక్ కొట్టండి. ఇంకా ఇప్పటిదాకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఈ వీడియో మీకు ఇంకా బాగా నచ్చింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. వీలైనంత వరకు కిచెన్లో ఐరన్ కుక్వేర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఐరన్ వాటర్లోనే వంట చేసేటట్టు ట్రై చేయండి వీలైనంత వరకు. మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ కదా, మనకు చేయడానికి కొంచెం నాన్ స్టిక్ కన్నా కొంచెం టైం టేకింగ్, కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది ఐరన్ వాటర్లో. కానీ మన ఫ్యామిలీ హెల్త్ మన చేతుల్లో ఉంటుంది కాబట్టి తప్పదు, కష్టపడాల్సిందే. ఓకేనా. మరైతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని ఇంతటితోటి క్లోజ్ చేసేద్దాం. బాయ్ అండి.